అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. పవిత్రమైన అల్లాహ్ పేర్లలో ఒక పేరు అల్ అలీం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అల్ అలీం సర్వ సృష్టిని అందులో ఉన్న జీవ నిర్జీవాలను సృష్టించినది అల్లాహే. ఏ వస్తువుని లేక ప్రాణిని దేనితో సృష్టించాడో ఆయనకే తెలుసు. హజరత్ ఆదం అలైహిస్సలాంను మట్టితో చేసి ఊపిరి ఊపిరిలుదాడు. అల్లాహే మనకు జీవితాన్ని ప్రసాదించాడు. ఆయనకు అన్నీ తెలుసు. సుబ్హానల్లా. అతి సూక్ష్మమైన అణువు నుంచి పెద్ద పర్వతం వరకు, చిన్న చీమ నుంచి మానవుని వరకు ప్రతిదీ ఆయన జ్ఞానంలోనే ఉంది. వీటి ఉనికికి సంబంధించిన జ్ఞానాన్ని ఆయనే సృజించాడు. ఈ జ్ఞానం కేవలం అల్లాహకే తెలుసు. విశ్వంలో ఉన్న ప్రతిదానిపై ఆయన జ్ఞానం పరివేష్టించి ఉంది. ఏది ఆయన జ్ఞాన పరిధికి వెలుపల లేదు. మరేది ఆయనకు తెలియకుండా లేదు. సుబ్హానల్లాహ్. అల్లాహ్ జ్ఞానంతో అల్లాహ్ జ్ఞానంతో పోల్చుకుంటే మానవుని జ్ఞానం మహాసముద్రంలో నీటి బొట్టు కన్నా తక్కువే. సుబ్హానల్లాహి వబిహమ్దిహి. మానవుడు తెలుసుకోవాల్సింది మరెంతో ఉంది. మనకు తెలిసిన దాంతో లేక యూనివర్సిటీల ద్వారా పొందిన సర్టిఫికెట్లను చూసి గర్వపడకూడదు. అల్లాహ్ అల్ అలీం జ్ఞానంతో పోల్చుకుంటే మన జ్ఞానం దేనికి కోరగాదు. సుబ్హానల్లాహ్. ఆయనను సర్వకాలాలు తెలుసు. ఆయనకు సర్వకాలాలు తెలుసు. ప్రతిదాని విధి వ్రాత అల్లాహ్కు తెలుసు. ఆయనే మన మార్గదర్శకం కోసం దివ్య ఖురాన్ను పంపాడు. ఆ గ్రంథం ఆయన విశ్వసనీయులైన దాసుల హృదయాల్లో పదిలంగా ఉంది. భూమిపై ఉన్నది, భూమి లోపల పొరల్లో దాగి ఉన్నది, ఆకాశం, నక్షత్రాలు, సూర్యచంద్రులు, గ్రహాలు అన్నింటినీ అల్లాహే సృష్టించాడు. మన ఆలోచనలు, వాటి అంతరార్థం కూడా అల్లాహకు తెలుసు. ఇతరులకు మన రహస్యాలు తెలియకుండా దాచగలం, కానీ అల్లాహకు తెలియకుండా మనం ఏదీ దాచలేం. సుబ్హానల్లాహ్. మన ఆలోచనలు, పనులు అన్నీ ఆయనకు తెలుసు. మన అంతర్బాహ్యాలు, నిజానిజాలు, మంచి చెడులు అన్నీ ఆయనకు తెలుసు. కాబట్టే అల్లాహ్ అల్ అలీం అని పిలువబడుతున్నాడు. ప్రతిదాని పూర్వ పూర్వోత్తరాలు పూర్వోత్తరాలు అన్నీ కేవలం అల్లాహకే తెలుసు. ఒక వస్తువు ఉనికిని తెలుసుకో ఒక వస్తువు ఉనికిని తెలుసుకోకుండా దాన్ని ఎలా ఆయన సృష్టించగలడు? ఏది ఆయన జ్ఞాన పరిధికి వెలుపల లేదు. అంతటి మహిమాన్వితుడైన అంతటి మహిమాన్వితుడైన అల్లాహ్ మాత్రమే ఆరాధనకు అర్హుడు. సుబ్హానల్లాహి వబిహమ్దిహి. మనమంతా ఆయన్నే విశ్వసించాలి. ఆయన పట్లనే ఆరాధనా భావం కలిగి ఉండాలి. ఆయన పట్లనే ఆరాధనా భావం కలిగి ఉండాలి. మన ఆచరణకు ప్రతిఫలాన్ని ప్రసాదించేది ఆయన మాత్రమే. లా ఇలాహా ఇల్లల్లాహ్. తీర్పు దినాన మన కర్మలను మన కర్మలను బట్టి మనకు స్వర్గము, నరకము నిర్ణయించేది ఆ అల్లాహే. కాబట్టి సదా మనం ఆయన్నే ఆరాధించడం అన్ని విధాల శ్రేయస్కరం. సుబ్హానల్లాహి వబిహమ్దిహి. మన ప్రభువు మనల్ని సమావేశపరుస్తాడు. తర్వాత మన మధ్య తీర్పు చేస్తాడు. ఆయన సర్వజ్ఞుడైన న్యాయాధిపతి. దివ్య ఖురాన్ 34 సూరా 26 ఆయత్ నెంబర్. సో ఇదండి అల్ అలీం గురించి. జజాకల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.